హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక సరదా కథ విందాం. అబ్బా, ఆ సంక్రాంతి పండగ సెలవులు ఎలా గడిచిపోయాయో తెలుసా? మన బుజ్జికోతికైతే రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినట్టే అనిపించాయి. రోజంతా ఆటలే ఆటలు. ఫ్రెండ్స్తో గాలిపటాలెగరేయడం, చెట్ల కొమ్మలమీద దూకడం. అబ్బో, ఇక అమ్మ చేసి పెట్టిన వేడి వేడి అరిసెలు తింటుంటే ఆ 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. కాని ఆ సందడంతా అయిపోయింది. సోమవారం పొద్దునొచ్చేసింది. ఇక స్కూల్కి వెళ్ళాలి కదా. తెల్లవారుజామునే అమ్మ కోతి మెల్లగా బుజ్జి దగ్గరకొచ్చి తన చిన్న తోకను ఇలా ప్రేమగా పట్టుకొని ఊపుతూ, బుజ్జీ, లేనానా, స్కూలుకు టైమవుతోంది కదా అని నెమ్మదిగా నిద్రలేపింది. అయినా మన బుజ్జి కళ్ళు తెరిస్తేగా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాడు. అమ్మా, అప్పుడే తెల్లారలేదు. అది సూర్యుడు కాదు, పక్క చెట్టుమీద ఎవరో లైటు వేసినట్టున్నారు అని చెప్పి గబుక్కున దుప్పటి తలదారక ముసుగేసుకుని పడుకున్నాడు. ఈ మాట విన్న నాన్న కోతికి నవ్వొచ్చింది. ఆయన గది గుమ్మంలో నిలబడి, ఓహో, కథ అదా, సరే అయితే ఈరోజు నీ లంచ్ బాక్స్లో తియ్యటి అరటిపళ్లకి బదులు చేదుగా ఉండే వేపాకులు పెడతాను, ఓకేనా అన్నారు. అంతే. ఆ మాట వినగానే మన బుజ్జి ఉలిక్కిపడి గభాలున మంచం మీద నుంచి కిందకు దూకేశాడు. సరే, యూనిఫామ్ అయితే వేసేసుకున్నాడు. కాని అసలు కష్టం ఇప్పుడే మొదలైంది. సెలవుల్లో అటకెక్కిన తన స్కూల్ వస్తువుల్ని వెతకాలిగా. ఫస్ట్ తెలుగు పుస్తకం. అరేరే, ఏంటిది, దీనికి మొత్తం గాలిపటం దారం చుట్టేసుంది. అవును కదా, పండగకి మాంజాగా వాడింది దీన్నే మరి. ఆ తర్వాత లెక్కల హోంవర్క్ పేపర్. అయ్య బాబోయ్, అమ్మ ఏకంగా దానిమీద కూరగాయలు తరిగినట్టుంది. చూస్తే అంత పచ్చపచ్చ మరకలతో భలే డిజైన్లా తయారైంది. ఇక తన షూస్, వాటికోసం ఎంత వెతికాడో చివరికి ఒక మూలన కనిపించే. కాని అందులో ఏముందో తెలుసా? నాన్నకోతిగారు నిండుగా వేరుశనగలు పోసి దాచుకున్నారు. పాపం బుజ్జి అవన్నీ తీసి బయటపడేసేసరికి తలప్రాణం తోకకొచ్చింది. అమ్మయ్యా, ఎలాగోలా అన్ని వస్తువులు దొరికాయి. ఇక తన పొడవాటి తోక సాయంతో పుస్తకాలని బ్యాగులోకి గబగబా తోసేసి లంచ్ బాక్స్ చేత్తో పట్టుకొని బయటకు పొరుగెట్టేసరికే పీప్ పీప్ అని స్కూల్ బస్ హారన్ వినిపించింది. అయ్యయ్యో, బస్సు వెళ్ళిపోతుందేమో. ఇంకేం చేస్తారు నాన్నకోతి? ఒక్కసారిగా బుజ్జిని తన భుజం మీదకు ఎగిరేసుకున్నారు. అంతే, అడవిలో టార్జాన్లా ఒక కొమ్మనుంచి మరో కొమ్మకు గాలిలో తేల్తూ దూసుకెళ్లారు. ఆ స్పీడ్కి పాపం బుజ్జి స్కూల్ బ్యాగ్ అటూ ఇటూ జెండాలా ఊగుతోంది. ఒక్క గెంతులో స్కూల్ గేటు ముందు వాలారు. కాని ఏంటిది, అక్కడంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. స్కూల్ గేటుకి ఒక పెద్ద తాళం వేలాడుతోంది. బుజ్జిలాగే హడావిడిగా వచ్చిన మిగతా పిల్లలు, వాళ్లమ్మనాన్నలు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఏమైందాని కంగారుగా నిలబడ్డారు. ఆ తాళం చూడగానే బుజ్జి గుండె జారిపోయినంత పనయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మో, నేను లేటుగా వచ్చానని గేటు మోసేశారా? ఇప్పుడు టీచర్ నన్ను లోపలికి రానివ్వరేమో అనుకుంటూ పాపం ముఖం చిన్నబుచ్చుకున్నాడు. బుజ్జి అలా కంగారు పడుతుండగా స్కూల్ వాచ్మెన్ తాతయ్య, అంటే తెల్లటి గడ్డంతో ఉన్న ఒక ముసలి కోతి, నవ్వుతూ మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆ తాతయ్య అందర్నీ చూసి, ఏం కంగారు పడకండి పిల్లలు, అసలు విషయమేంటంటే పండగకి చేసిన పిండి వంటలు మీ టీచర్లు కొంచెం ఎక్కువగా తినేశారట. దాంతో అందరికీ కడుపు నొప్పొచ్చిందంట. అందుకే స్కూల్కి ఇంకా 2 రోజులు సెలవులిచ్చారు. హాయిగా ఇంటికెళ్ళి ఆడుకోండి అని నవ్వులుతూ చెప్పారు. 2 రోజులు సెలవులా? ఆ మాట వినగానే బుజ్జి బాధ, భయం అన్నీ ఎటో మాయమైపోయాయి. ఇక చూడాలి ఆనందం. గట్టిగా అరుస్తూ తన స్కూల్ బ్యాగును పైకి గాల్లోకి ఎగిరేశాడు. వెంటనే నాన్న భుజాలమీదనుంచి కిందకు దూకి, హొర్రే, మళ్ళీ సెలవులు, మళ్ళీ పండగే అని కేరింతలు కొడుతూ తన తోకను గిరగిరా తిప్పుకుంటూ సంతోషంగా ఇంటివైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు సెలవులైపోయాయి అనుకుంటే ఇంకో చిన్న ఆనందం కూడా దొరుకుతుంది. ఇలాంటి సరదా కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.